విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. హలో రాజేష్. ఆంటీ, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బిజీగా ఉన్నారా? పర్వాలేదు. ఏమిటి? దీపక్కి మీరు ఓ సాయం చేయాలి. చెప్పు బాబు. దీపక్ 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 ఇక్కడ లేడు బేబీ. గార్డెన్లో ఉన్నాడేమో. ఇక్కడ బీతోవెన్ మొజార్ట్ నంబర్స్ కొని ఉండాలి. నువ్వు గాని తీసావా? ఈరోజు December 31 మమ్మీ. ఈ రోజు కూడా అవే నంబర్స్ వింటావా? నా రూమ్ లో లేటెస్ట్ గ్రామీ అవార్డ్ కలెక్షన్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకో. పార్టీకి టైం అవుతున్నా తయారవకుండా దీపక్ ఎక్కడికి వెళ్ళినట్టు? వాట్ ఇస్ దిస్ దీపక్? క్లబ్ లో కాక్టైల్ పార్టీ ఉందన్న సంగతి మర్చిపోయావా? గుర్తుంచుకోదగ్గ గొప్ప విషయం ఏం కాదే అది. అంటే నువ్వు రావడం లేదా? ఏ, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు నేను విడివిడిగా కాదు, కలిసి వస్తామని క్లబ్ మెంబర్స్ కి మాటిచ్చాను. వాళ్ళకి మాటిచ్చే ముందు నాతో ఒక మాట అని ఉండాల్సింది. ఏ ప్రద్దానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? బేబీ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఇవాళ కూడా పోట్లాడుకోవడం దేనికి? దీపక్ వెళ్ళి వెంటనే తయారవ్వు. మరి వినోద్, వాడిని చూసుకోవడానికి నేనున్నాను కదా. పసిపిల్లాన్ని ఇంట్లోనే వదిలేసి వెళ్లాల్సినంత గొప్ప అకేషన్ ఏం కాదది. పైగా ఇవాళంతా వాడితోనే స్పెండ్ చేసి న్యూ ఇయర్ కి వెల్కమ్ చెబుదాం అనుకున్నాను. నువ్వు కూడా ఇంట్లోనే ఉండు. ఇలాంటి మాటలంటేనే నాకు తిక్క రేగేది. వినోద్ ని మమ్మీ చూసుకుంటానంటోందిగా, నువ్వు బయలుదేరు. నేను రాను. అందరూ కపుల్స్ గా వస్తున్నారు. వాళ్ళు నేను ఒకటి కాదు. న్యూ ఇయర్ రోజున నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేద్దామనే నీ ఉద్దేశం? కాక్టైల్ పార్టీ కల్చర్ అంటేనే నాకు నచ్చదు. ఆర్టిఫిషియల్ నవ్వులు, ఆర్టిఫిషియల్ పలకరింపులు, సూడో ఇంటెలెక్చువల్ ఫోజులు, సిగ్గు లేకుండా పెగ్గు మీద పెగ్గు తాగుతూ డాన్సులు నాకు నచ్చవు. నువ్వు నచ్చవని చెప్పినవన్నీ నాకు నచ్చుతాయి. భార్గవి, నువ్వు పెళ్ళైన ఆడపిల్లవి, ఓ బిడ్డకి తల్లివి. నాలాంటి వాళ్ళు చాలా మంది పార్టీకి వస్తున్నారు. నేనేం సిగ్గుపడాల్సిన పని లేదు. లాస్ట్ 31st నైట్ కి మన మధ్య వినోద్ లేడు, ఇవాళ ఉన్నాడు. ఈ రాత్రి వాడితో సరదాగా స్పెండ్ చేద్దాం భార్గవి, ప్లీజ్. మమ్మీ, పార్టీకి టైం అవుతోంది, నేను వెళ్తాను. హ్యావ్ నైస్ టైం బేబీ. థ్యాంక్ యూ. భార్గవి, అబ్బబ్బా ఉండమ్మా తల్లి. ట్రింగు ట్రింగు అని నీకైనా మోగటం వచ్చు, మాకు వచ్చు. వచ్చిందాకా ఉండి అప్పుడు మోగొచ్చుగా. ఏందో చెప్పు. ఎవరో? మీరా? ఉండండి, అక్కని పిలుస్తా. అక్క అక్క, నీకేనే పోను. దా మాట్లాడు. హలో. ఓ మీరా? నమస్తే నమస్తే. లేదండి, ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈసారి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. అక్క, ఏమిట్రా? కొత్త సంవత్సరం నీ ఒక్కదానికేనా, అందరికీనా? అందరికీ. ఏ ఎందుకలా అడిగావు? అందరూ నీకు ఫోన్ చేసి కొత్త సంవత్సరం అంటారే, నాకెవరు ఫోన్ చేయరే? నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పు. నాకెవరు ఫ్రెండ్స్ లేరుగా. నా ఫ్రెండ్స్ అందరూ నీ ఫ్రెండ్సే కదరా. కరెక్టే అక్క. వాళ్ళకి ఫోన్ చేసి ఏమని చెప్పాలా? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలి. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ హ్యాపీ న్యూ 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 అనాలి. న్యూ న్యూ అనాలి. న్యూ న్యూ ఇయర్. ఇయర్. ఏది ఇప్పుడు చెప్పిందంతా కలిపి చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. ఒకవేళ వాళ్లే ముందుగా నీతో అలా అన్నారనుకో, నువ్వు విష్ యూ ది సేమ్ అనాలి. ఏంది? విష్ 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 యూ యూ
ది సేమ్. డిషుమ్ ఇషుమ్ డిషుమ్ ఇషుమ్ డిషుమ్ ఇషుమ్ డిషుమ్. అరే 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 ఇదేదో బాగుందే. సర్లే ఏదైనా పోనొత్తే నేను చెప్తా గానీ నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. దీప్తి వాళ్ళు ఇంకా రాలేదు, ఓసారి ఫోన్ చెయ్యి. నేను చేస్తానని చెప్తుండగా నువ్వు వెళ్ళు. నేను లేనప్పుడు మోగి కాల్ చేయటం కాదు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పుడు మోగి సుత్తా. ఎవరో హ్యాపీ న్యూ ఇయర్ ఇష్యూమ్ డిష్యూమ్. హ్యాపీ న్యూ ఇయర్ ఇష్యూమ్ డిష్యూమ్. మన దెబ్బకి టంగైపోయి ఫోన్ పెట్టేశాడు. హలో మామశ్రీ. హ్యాపీ న్యూ ఇయర్ ఇష్యూమ్ డిష్యూమ్ ఇష్యూమ్ డిష్యూమ్. ఏంటి అంకల్ ఏదో కొత్త రకం గోల్ మొదలు పెట్టారు? ఇది కొత్త రకం గోల కాదు, కొత్త సంవత్సరం గోల. అదే సంగతి. ఇష్యూమ్ డిష్యూమ్. ఏది నువ్వు కూడాను? ఇష్యూ డిష్యూ. అమ్మా మావయ్యకి ఎవరి ఫైటింగ్ భాష నేర్పింది? అక్కేనమ్మా, కావాలంటే అడుగు. రాక రాక కొత్త సంవత్సరం పూట కూతురు అల్లుడు వస్తే ఏమిట్రా నీ అలరి? అదేంటో ఇష్యూ డిష్యూ అటతయా? అదా విష్ ది సేమ్ అనే మాటకు వచ్చిన తిప్పలే బాబు. రండి కూర్చోండి. హ్యాపీ న్యూ ఇయర్ అయ్యమ్మా. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. చూడండి బాబు, ఏడాది తిరిగేసరికల్లా పండంటి పాపాయిని ఇస్తేనే హ్యాపీ న్యూ ఇయర్, లేకపోతే మామూలు న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ప్రసాద్. ఇష్యూ డిష్యూ. న్యూ ఇయర్ లో న్యూ వెంచర్స్ ఏమైనా మొదలు పెడుతున్నారమ్మా? ఏంటమ్మా ఏమైంది? దీపక్ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడు? బుజ్జిగాడున్నాడుగా, వాడితో హ్యాపీగా స్పెండ్ చేస్తుంటాడు. అడ్డే ఏమైంది నాన్న? భయం వేసిందా? నాన్న నీ పక్కనే ఉన్నాడు కదా. అడ్డే భయం ఎందుకు నాన్న? ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో నాన్న. బయటికి వెళ్ళందా? ఊరుకో నాన్న. బయటకు వచ్చేసి అరే రే 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 ఊరుకో నాని. అరే రే 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 అడే డే 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 అడే డే డే డే. అచ్చుడు అచ్చుడు అచ్చుడు. అది చూసావా, రంగు రంగుల పూలు. ఊరుకో ఊరుకోనా. అదిగో చూడు, మమ్మీ వచ్చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది. అదిగో చూడు చూడు అచ్చుడు. మిసెస్ భార్గవే, చూడు నేను ఎంత స్టడీగా ఉన్నానో. ఏయ్ ఏంటి అంతా నేను ఏదో గ్యాలన్స్ తాగేసినట్టు మాట్లాడుతున్నారు. ఐఎమ్ స్టడీ. కమ్ అందరూ కలిసి మమ్మీకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేందురు కానీ. ఓకే థ్యాంక్ యూ. విష్ ద సేమ్ మై ఫ్రెండ్స్. మీరు కూడా వస్తే బాగుండేదంటే. పార్టీలో అందరూ అడిగారు. భార్గవ్ వచ్చింది కదా. భార్గవి వచ్చే ప్రయోజనం మిసెస్ రోజీ. జస్ట్ 2 rounds కార్డ్.
భార్గవి భార్గవే మీరే కదా మిసెస్ రోజీ. పార్టీ ఇంకా జరుగుతూనే ఉందంటే భార్గవిని డ్రాప్ చేద్దామని వచ్చాం. నీ కార్ ఏమైంది బేబీ? నేను డ్రైవ్ చేస్తానంటే వీళ్ళే బలవంతంగా డ్రాప్ చేశారు. డ్రైవర్ని పంపించి తీసుకురావచ్చులే. ఓకే మిసెస్ రోజీ, సీ యు దేర్. బాయ్. Bye. బేబీ, Yes, mom. కల్చరే, స్టేటసే. కల్చర్ అనేది స్టేటస్ ని పాడు చేయకూడదు. నువ్వు డ్రింక్ చేసి రావడం నాకు నచ్చలేదు. అలా గడ్డి పెట్టండి. దీపక్, దిస్ ఇస్ అ పర్సనల్ మ్యాటర్. పార్టీకి వెళ్ళొద్దని చెప్తే విందా తను? Don't talk, I say. పెళ్ళైన ఆడపిల్లవి, పైగా ఒక బిడ్డ తల్లివి. ఎంత మోడర్న్ గా ఉన్నా నువ్వు పాటించవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నువ్వేమన్నావు? ఏ కొడతావా? భార్గవి, నన్ను రెచ్చగొట్టొద్దు. దీపక్, ఆంటీ, ఇది మీ పర్సనల్ మ్యాటర్ ఎంత మాత్రం కాదు. పెళ్ళాం అనబడే ఆడది న్యూ ఇయర్ వంకతో పీకల దాకా తాగి ఇంటికి వచ్చింది. చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోక ఏం చేస్తావు మిస్టర్ దీపక్? ఇది నా ఇల్లు, నా డబ్బు, నా జీవితం. నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, కానీ నువ్వు చెప్పినట్టు నేను వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కేవలం పప్పెట్వి మాత్రమే. నోరు మూయ్. దీపక్, ముందు అవతలకెళ్ళు. బేబీ, నువ్వురా, రెస్ట్ తీసుకుందో. లైఫ్ ని ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఫూల్స్ అన్న అయి ఉండాలి, పోర్ ఫెలోస్ అన్న అయి ఉండాలి. యు ఆర్ ఎ ఫూల్ మిస్టర్ దీపక్. బేబీ, నువ్వురా, రా. ఓ మై గాడ్, టైం 10 అయింది. మేజో, మేజో. మేజర్ ఇప్పుడే బయటికి వెళ్ళాడు. భార్గవి, ఓసారి ఇలా వస్తావా? హ్యాపీ న్యూ ఇయర్. ఓ, ఆ సంగతి మర్చిపోయాను. ఇంకా చాలా మర్చిపోతున్నావు ఈ మధ్య. రాత్రి అయితే చాలానే మర్చిపోయావు. నువ్వు అమ్మాయివని, నీకు పెళ్ళయిందని, నీకో భర్త ఉన్నాడని, వినోద్ అనే పసిపిల్లాడికి నువ్వు తల్లివని మర్చిపోయావు. ఆ సంగతి నువ్వింకా మర్చిపోలేదా? ఎప్పటికీ గుర్తుండిపోయే సన్నివేశం కదా. ఎలా మర్చిపోతాను? అదేదో పెద్ద తప్పన్నట్టు మాట్లాడుతున్నావు. డ్రింక్ చేసి రావడం తప్పు కదా? తప్పొప్పుల గురించి తీర్పు చెప్పగలిగే నేర్పు నీకుందనుకుంటే కొన్ని తప్పుల్ని కూడా సహించే శక్తి ఉండాలి. మామూలు మగాళ్ళ నిలదీస్తున్నావు. నువ్వు చేసింది పొరపాటని ఒప్పుకుంటే మిగతా మాటలు మనం పద్ధతిగా మాట్లాడుకోవచ్చు. నేను చేసింది పొరపాటని నేను అనుకోవడం లేదు. పొరపాటు కాక గొప్ప ఘనకార్యం చేశాననుకుంటున్నావా? ఘనకార్యమో ద్రవకార్యమో అచ్చ తెలుగులో చెప్పేంత ఫ్లూయెన్సీ నాకు లేదు. డిసెంబర్ 31 నైట్ జరిగే పార్టీలు ఎలా ఉంటాయో తెలియనట్టు మాట్లాడతావే. న్యూ ఇయర్ కి షాంపెన్తో వెల్కమ్ చెప్దాం అనుకున్నారు మా క్లబ్ మెంబర్స్ అంతా. అందరూ తలా కొంచెం తీసుకుంటూ నాకు కూడా ఆఫర్ చేశారు. అప్పటికి వద్దన్నాను. ప్యూర్లీ లేడీస్ డ్రింక్ అన్నారు. తీసుకోకపోతే అందరినీ హర్ట్ చేసినట్టు అవుతుందన్నారు. అన్నెసెల్లి న్యూ ఇయర్ రోజున ఎవరిని హర్ట్ చేయడం ఇష్టం లేక మర్యాద కోసం కొంచెం తీసుకున్నాను. కొంచెం తీసుకున్న వాళ్ళు తూలుకుంటూ ఇంట్లోకి రారు. ఎస్, బాటిల్స్ కి బాటిల్స్ తాగాను. ప్రపంచంలో ఉన్న షాంపెన్ అంతా నేనే తాగేశాను. అయితే ఏంటంట, ఏదో మర్యాద కోసం చేసిన పని అదేదో చేయకూడని పనిలా చిత్రీకరిస్తున్నావు. నీ మాటలు చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాయి దీపక్. అరిస్టోక్రాటిక్ సొసైటీలో ఆడవాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటాయో తెలీదా? పైగా అమెరికాలో చదువుకుని వచ్చానన్నావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అమెరికాలో చదువుకున్నా
నేను తెలుగు వాడిని మర్చిపోలేదు. అది గొప్ప అనుకుంటున్నావా? ఎస్, ఎస్ అని నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాట తెలుగు మాట కాదు. నువ్వు తొడుక్కునే చొక్కాలు ప్యాంట్లు తెలుగు సంస్కృతివి కాదు. నువ్వు రోజు యూజ్ చేసే సెల్ ఫోన్, టెలిఫోన్, టీవీ, కారు, కంప్యూటర్, ఇంటర్నెట్ ఇవేవి తెలుగు కల్చర్కి సంబంధించినవి కావు. అసలు నువ్వు ఇప్పుడు బ్రతికే బ్రతుకు తెలుగు బ్రతుకు కాదు. అవుట్ నౌట్ వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ లైఫ్ స్టైల్. ఇలాంటి వాళ్ళు వచ్చి వెస్ట్రన్ కల్చర్ తప్పు అని లెక్చర్లు ఇస్తే వీనంత వెర్రిదాన్ని కాదు. మైండ్ ఇట్. మంచి అనేది ఎక్కడున్నా దాన్ని ఆచరించడంలో, అనుకరించడంలో తప్పు లేదు భార్గవి. అలాగని పులిని చూసి నక్కవాత పెట్టుకున్న తీరుగా ప్రవర్తించడం పొరపాటు అంటున్నాను. దీపక్ అంటే ఈ చొక్కా ప్యాంటు కాదు. దీపక్ అనేవాడు యూజ్ చేసే కారు, టెలిఫోన్, కంప్యూటర్ ఏవి కావు. నేను అంటే నా ఆలోచన, నా ప్రవర్తన, నా మాట. అంతేగాని అవసరార్థం వాడుకునే వస్తువు, ఉపయోగించే భాష నా అసలు ఉనికిని, నా రియల్ కాన్షియస్నెస్ని డిసైడ్ చేస్తాయంటే నేను ఒప్పుకోను. ఎస్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. అంత మాత్రం చేత నేను తెలుగు అన్న సంగతి మర్చిపోను. అమెరికా గురించి ఆలోచిస్తాను, కానీ నా నేలని నేను మర్చిపోను. వేరేజ్ నువ్వు ఆడదాని వన్న సంగతే మర్చిపోతున్నావు. అవతల వాళ్ళ అలవాట్లను గౌరవించు, అంతేగాని నువ్వేమిటో మర్చిపోయి అవతల వాళ్ళలా మారిపోవాలని చూడు. నిన్ను తప్పు పట్టడం, దోషిలా నిలబెట్టడం నా ఉద్దేశం కాదు. నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గురించి నీ భర్తగా నేనేమనుకుంటున్నానో నీకు చెప్పాలనుకున్నాను, చెప్పాను. దట్స్ ఆల్.